హరి ఓం. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ 9వ ఫేజ్లో విజయ గణపతి దేవాలయంలో జరుగుతున్న శ్రీ శంకరాచార్య రచించిన శివానందలహరి మీద జరుగుతూ ఉన్న 3 రోజుల ప్రవచనంలో 3వ భాగానికి చివరి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. పదముల్ తాకిన పుణ్యమో జననీ. అమ్మ పదముల్ తాకిన పుణ్యమో జననీ, జీవద్భావబంధములై నదముల్వోలిక పొంగి పొర్లునిక నానారమ్య భవోర్మికల్. అమ్మ నీ పదముల్ తాకిన పుణ్యమో జననీ, జీవద్భావబంధములై నదముల్వోలిక పొంగి పొర్లునిక నానారమ్య భవోర్మికల్. హృదయం వందున నుండి నీవు, నా హృదయం వందున నుండి నీవు, కవితాహ్రీతత్వము ఔచిత్యము. నా హృదయం వందున నుండి నీవు, కవితాహ్రీతత్వము ఔచిత్యము. ఈ ఎదలంతాకెడునట్టి పద్యములనివే తల్లి. నా హృదయం వందున నుండి నీవు, కవితాహ్రీతత్వము ఔచిత్యము. ఈ ఎదలందోచెడునట్టి పద్యములనివే తల్లి. ఈ వేళలో పదముల్ తాకిన పుణ్యమో జననీ. ఆలయంలోకి వచ్చినప్పుడు దేవుడి మూల విరాట్ విగ్రహాన్ని వీలైనంత ఎక్కువసేపు చూడాలి. మన మనస్సు లగ్నం కావాలంటే చేయవలసింది అదే. నేను చెప్పుకున్నాం మనం. తవ ధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే, పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతక. నయనయుగళం మూర్తి విభవే. భగవంతుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు అంటే భగవద్రూపాన్ని చూడ్డానికి. అప్పుడు మిగిలిన మనం విశ్వంలో చూసే రూపాలన్నీ కూడా వారు కుటుంబ సభ్యులైనా, బంధువులైనా, మిత్రులైనా, చరాచర జీవరాశులు ఏవైనా భగవద్రూపంగానే కనపడతాయి. అప్పుడు అంతా ఒక్కటే అని అర్థమవుతుంది. జ్ఞానం జ్ఞానం అని చాలామంది చెప్పుకుంటాం. ఏమిటి జ్ఞానం? జ్ఞానం పొందడం కష్టమండి అంటారు. పొందడం కష్టమే, విషయం కష్టమేం కాదు. జ్ఞానం అంటే ఒక్క మాటలో చెప్పచ్చు, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం. ఇంతకు మించింది ఏం లేదు. ఇంకా సమస్త గ్రంథాలు చదువునా అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. అంచేత నువ్వు కూడా ఆ ఒక్కదానిలో భాగమే.
అటువంటిప్పుడు ఎవరితో దెబ్బలాడతావు, ఎవరితో పోటీ పడతావు, ఎవరిని ప్రేమిస్తావు, ఎవరిని ద్వేషిస్తావు? అంతా ఒక్కటే అయినప్పుడు వేరు వేరు అనుకోవడం వల్లే మనకి ప్రేమలు ద్వేషాలు, కొన్నాళ్ళు ప్రేమించడం, కొన్నాళ్ళు మానేయడం, ఎలా ఉంటే ప్రేమిస్తానడం, అలా ఉంటే ద్వేషిస్తానడం, ఇవన్నీ వస్తున్నాయి. అంతా ఒక్కటే అన్నాక ఎందుకు ఉంటుందండి? అంచేత సమస్త దుఃఖాలు పోవాలి అంటే శంకరాచార్య చెప్పినటువంటి అద్వైత జ్ఞానం ఒక్కటే దిక్కు. ద్వైతమూలమహో దుఃఖం అంటారు స్వామి. దుఃఖం ఎక్కడుంది అంటే రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల ఉంది. రెండు ఉన్నాయని అనుకోకపోతే గొడవే లేదు. మనకంటే ఎవరో భార్యో భర్తో పిల్లలో మిత్రులో మరొకరో కొందరు వేరు అనుకోవడం వల్ల వారి ప్రయోజనాలు వేరని మన ప్రయోజనాలు వేరని, నా కోసం ఏం చేసామంటే నా కోసం ఏం చేసామని గొడవ వస్తుంది. వారు మనం ఒకటే అని అర్థమయ్యాక ఏం చేసినా ఇద్దరి కోసం చేసినట్టే. ఈ త్యాగభావం ఎప్పుడైతే వచ్చిందో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఎదుటి వాళ్ళకే ప్రాధాన్యం వస్తాం. కాస్త నువ్వు సుఖంగా ఉండు, నాకు అంతే చాలు అనగలిగితే సుఖమే కదండి. ఇది అర్థం కావాలంటే నయన యుగళం మూర్తి విభవి, రెండు కళ్ళు వీలైనంతసేపు దేవుడి విగ్రహం మీద పెట్టి చూడాలి. భక్తులము అంటే ఉండవలసిన మొదటి లక్షణం భయం లేకుండా ఉండాలి. ఎవరో ఏదో అనగానే ఎవరో ఏదో చేస్తారని భయపడకూడదు. మనం ఏం తప్పు చేయలేదుగా, ఎందుకు భయపడాలి? ఎవడు చేస్తాడు? ఆ పాట భయం వాడికి ఉంది. వాడికి 4 చేతులు లేవు శ్రీ మహావిష్ణువులాగా. మనకి మళ్ళైనా 2 చేతులు ఉన్నాయి ఇక్కడ. నిజంగా శ్రీ మహావిష్ణువు అయితే ఆయన కాపాడతాడు, కానీ ఎవరిని ఏం చేయడు. భక్తులను కాపాడతాడు కదా, ఆయనకి మనం భయపడే పనేం లేదు. భగవంతుడికి భయపడక్కర్లేదు. భూలోకంలో జనుల వరకు భయపడవలసినంత సీన్ ఏం లేదు ఇక్కడ. ఆధునిక భాషలో చెప్పాలంటే మనలాగే వాడు ఉన్నాడు, వాడు మన ఏం చేస్తాడు ఇక్కడ? వాడికి ఏమైనా అదనంగా ఉంది కనుకనా? పైగా మనకి భక్తి ఉంది, ధైర్యం ఉంది. ఎప్పుడు ఉంటుంది? పరమశివుడు లాంటి సింహం మన గుండెల్లో ఉన్నాడు అని భావన చేయాలి. అందుకే శంకరాచార్య మహాకవి కాబట్టి పరమశివుడిని సింహంతో పోలుస్తున్నారు. అంచేది ఈ పద్యంలో 2 అర్థాలు ఉంటాయి. ఇవాళ మనం చెప్పుకునే వాటిలో పరమశివుడిని పక్షితో చెట్టుతో పోలుస్తాడు, మేఘంతో పోలుస్తాడు, నెమలితో పోలుస్తాడు, సింహంతో పోలుస్తాడు. రకరకాల పోలికలన్నీ ఈవేళ వింటారు మీరు, అదృష్టవంతులు. ఇది కవిత్వం. కవిత్వం అంటే ఎప్పుడు ఉపమాలంకారం, పోలిక ఉండాలి. ఆ పోలిక ఉండడం వల్ల ఏమవుతుంటే విషయం బాగా అర్థమవుతుంది. అందుకని సింహంతో పోలుస్తున్నాడు. ముందు సింహం ఎలా ఉంటుందో చెప్పేశాడు ఆయన. ఆ లక్షణాలన్నీ శివుడిలో ఉన్నాయి ఆశ్చర్యకరంగా. కరలగ్న మృగ, సింహం ఎప్పుడు ఏదో మృగాన్ని తింటుందిగా, అంచేత కరలగ్న మృగ, దాని చేతిలో ఓ మృగ శరీరం ఉంటుంది. కరీంద్రభంగ, సింహం ఏనుగును చంపుతుంది, అందుకని ఏనుగునది చంపగలిగింది, అది లెక్క. ఘన శార్దూల విఖండనక, పెద్ద పులినైనా చంపగలిగింది సింహం ఒకటే, అది లెక్క దొరికింది. ఎంత చిన్న జీవికైనా పై జీవి వల్ల మరణం ఉంది. అతి చిన్న జీవి ఎవరంటే హైడ్రా, అమీబా అని మనకి సైన్స్ పుస్తకాల్లో చెబుతారు. ఆ విషయాలు యోగ వాసిష్టంలో ఉన్నాయండి. రామాయణ కాలం నాటి యోగ వాసిష్టంలో హైడ్రా, అమీబాలుగా కనిపెట్టగలిగిన జీవులకి పెట్టిన పేరేమిటంటే అశేరుకం, కశేరుకం అన్నాడు. అది పేరు యోగ వాసిష్టంలో ఉంటుంది. అశేరుకం, కశేరుకం. ఇంత చిన్న సూక్ష్మజీవులు ఇంకేమీ లేవు, వాటినే హైడ్రా, అమీబా అన్నారు. ఇది విదేశీయులు ఎప్పుడో కనిపెడితే మన వాళ్ళు యోగ వాసిష్టం రామాయణ కాలం నాడే కనిపెట్టారు. ఇంత చిన్న జీవులు, అతి సూక్ష్మం అది. అవి మామూలుగా కంటికి కూడా కనపడవు. హైడ్రా, అమీబాలు మామూలుగా కనపడవు. అశేరుకం, కశేరుకం అన్నారు. వాటికంటే పెద్దవి. వాటిని చంపేసేది ఏమిటో తెలుసా? తలలో ఉండే పేను. ఆ పేనుని చంపగలిగింది ఏమిటో తెలుసా? ఈగ. ఆ ఈగను చంపగలిగింది సాలీడు. ఆ సాలీడును చంపగలిగింది అడవి ఈగ. అడవి ఈగల్ని తినగలిగింది తొండ. తొండని తినగలిగింది ముంగిస. ముంగిసను చంపేయగలిగింది పిల్లి. పిల్లిని చంపేయగలిగింది ఎలక. పిల్లిని చంపేయగలిగింది కుక్క. ఎంత పెద్ద వేట కుక్కనైనా చంపేయగలిగింది పెద్ద పులి. పెద్ద పులిని చంపగలిగింది ఏనుగు. ఏనుగుని చంపగలిగింది సింహం. సింహాన్ని చంపగలిగింది 8 కాళ్ళు ఉండే శరభసాళ్వ మృగం. ఈ శరభసాళ్వ మృగం, నాకున్న 8 కాళ్ళు, నాకున్న శరీరం సింహానికి కూడా లేవు, నన్నెవరూ చంపలేరని గర్వించి కొండెక్కుతుంది. ఒక పర్వత శిఖరానికి ఎక్కుతుంది. ఎక్కాక వెర్రిమొహం మాయలో పడుతుంది. ఎదురుగా మేఘాలు కనపడతాయి. మేఘాలు ఇలా 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 ఉండేసరికి ఈ వెర్రిమొహం అనుకుంటుంది అదేదో జంతువు అనుకుంటుంది అని దాని మీదకి దూకుతుంది. అక్కడ ఏమీ లేదు, లోయలో పడి చచ్చిపోతుంది. పెద్ద సేన అంటే ఇది. అది భ్రమ.
అంచేత శరభశాల మృగాన్ని మేఘం మాయలో పడేయగలిగింది. అంతటి మేఘాలని గాలి చల్లాచెదరు చేస్తుంది. ఆ గాలిని పర్వతాలు ఆపేయగలుగుతాయి. ఆ పర్వతాలని వజ్రాయుధం ఛేదిస్తుంది. ఆ వజ్రాయుధాన్ని చిటికెన వేల మీద ధరిస్తాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుణ్ణి భయపెట్టగలుగుతున్నారు రాక్షసులు. ఆ రాక్షసులందరినీ సంహారం చేయగలుగుతున్నాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ శ్రీమన్నారాయణమూర్తి కూడా కాలానికి వశుడై 10 అవతారాలు ఎత్తాడు. అందరికంటే బలమైనది ఎవరంటే కాలమే బలమైనది. కాలోహి బలవత్తరహ. మనం ఇప్పుడు పీనంత చిన్న జీవులమైనా శ్రీమన్నారాయణమూర్తి అంత గొప్ప జీవులమైనా కంగారు పడిపోవలసింది లేదు, గొప్ప చెప్పుకోవలసింది లేదు. ఇక్కడ అందరూ కాలానికి వశులే. ఈయన 10 అవతారాలు ఎత్తమని ఎవడు చెప్పాడు? ఆ పనికి ఒప్పుకున్నాడు కాబట్టి ఎత్తాల్సి వస్తుంది. శివుడు అవతారం ఎత్తడు. ఆయన ఒప్పుకున్న పని ఏమిటంటే కంపెనీ మూసేయడం. కంపెనీ మూసేవాడికి అవతారం ఎందుకు? మొత్తం బిషాండా మూసేసి పోతాడు. ఈయన పని అంతే. బ్రహ్మదేవుడు అవతారం ఎత్తడు. ఆయనే పుట్టించాడు కదా, ఆయన పుట్టించే పని ఆయనకు అదే పని. ఇంకా ఆయన కళ్ళన్నీ ఇండియా మీద చైనా మీద ఉంటాయి. ఇదివరకు 2 దేశాల మీద, ఇప్పుడు ఇండియా మీద ఉంది పూర్తిగా. ఇప్పుడు ఇక్కడ కూడా సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చాయి. నో ఫెర్టిలిటీ, ఉపయోగం లేదు. ఇక్కడ బ్రహ్మదేవుడు పని నడవట్లేదు. మంచిది. ఆయన ఏం చేయడు. ఆయన బ్రహ్మ ఎప్పుడు అవతారాలు ఎత్తడు. శివుడు కూడా అవతారాలు ఎత్తడు. అవతారాలు ఎత్తేది విష్ణుమూర్తి. ఆయనకు కూడా సాధ్యం కాని రాక్షసులు ఉంటే అవతారాలు ఎత్తగలిగింది సౌందర్య లహరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక అమ్మవారు. పద్మనాభ సహోదరి, నారాయణ సహోదరి, ఈ అన్నా చెల్లెళ్ళే అవతారాల సంగతి చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు లోకాన్ని కాపాడుతానని. స్త్రీ రూపంలో ఈవిడ, పువ్వు రూపంలో ఆయన ఓ పని పెట్టుకున్నారు. అందుకని అవతారాలు ఎత్తారు. అది వాళ్ళకి గొప్ప విషయమా తక్కువ విషయమా అంటే ఒక రకంగా గొప్ప విషయం, ఒక రకంగా పెద్ద పని, అనవసర పని. ఎందుకు ఈ లోకమంతా సృష్టించడం ఎందుకు? మళ్ళీ ఇందులో దుర్మార్గులు సన్మార్గులైన గొడవలు ఎందుకు? దుర్మార్గులను ఆయన చంపడం ఎందుకు? ఎందుకు ఇదంతా అనవసర వ్యవహారం? అసలు ఈ సినిమా తీయకుండా ఉంటే గొడవ లేదు కదా. ఓ సినిమా అంటూ తీశాక నిర్మాతకి పని, దర్శకుడికి పని, హీరోకి పని, హీరోయిన్కి పని, అందరికీ పని లేని వాళ్ళు అంటే మనమే. మనం వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం. అందరూ మళ్ళీ ఓడామా గెలిచామా, సినిమా బాగా ఆడిందా లేదా, ఈ ప్రపంచం కూడా ఓ సినిమానే. ఈ సినిమా దీమని బ్రహ్మదేవుడికి ఎవడు చెప్పాడు? దాన్ని కాపాడమని విష్ణుమూర్తికి ఎవడు చెప్పాడు? ఈ కంపెనీ మూసేయమని శివుడికి ఎవడు చెప్పాడు? వీళ్ళందరూ అనుకుని ఈ పనులు చేస్తున్నారు. ఎందుకంటే టైంపాస్ అన్నారు. నిజం చెప్పాలంటే లోకవత్తు లీలా కైవల్యం బ్రహ్మసూత్రాల్లో చెప్పిన మాట అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. లోకవత్తు లీలా కైవల్యం. లోకాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించారంటే జస్ట్ ఫర్ ఫన్ అన్నాడంతే. ఇంగ్లీషులో చెప్పాలి కుర్రాళ్ళకంటే జస్ట్ ఫర్ ఫన్. ఇట్స్ ఎ గేమ్. తీసిపారేయాలి. మనం అలా తీసుకోలేకపోతున్నాం. వచ్చిన సమస్య అది. మనం మన జీవితాన్ని ఒక గేమ్ అనుకోవట్లేదు. మనం వీ వాంట్ టు బి గేమ్ చేంజర్. ఈ చేంజర్ వస్తుంది ఇదంతా. నువ్వు చేంజ్ చేయాలని అనుకోకు. ఎలా ఉన్నదో అలా అనుభవించు, అప్పుడు బాగానే ఉంటుంది. నువ్వు ఎందుకు చేంజ్ చేయాలి? దాన్ని చేయకుండా ఉండాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే ధీర శబ్దం నుంచి వచ్చింది. మేరు పర్వతం ధీరత్వం అంటారు. పర్వతానికి ధీరత్వం ఏమిటండి? మేరు పర్వతం అంటే భూమధ్య రేఖా ప్రాంతం. మేరు పర్వతం అనే కొండ ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. అది బంగారు పర్వతం అంటారు. అటువంటి బంగారు పర్వతం దొరికితే మన నాయకులు వదిలిపెడతారా? ఈ పాటికి మొత్తం దాని బంగారు గోళ్ళని దోచేయరు. అనుమానం ఏదైనా ఉందా? పైగా ₹1,00,000 ఊరుకుంటారేంటి ఇక్కడ? అంటే బంగారు పర్వతం ఎక్కడా లేదు. మన అమాయకత్వం. కానీ భూమధ్య రేఖ ప్రాంతం అది మొత్తం హిరణ్య గర్భుడు సృష్టించినటువంటి భూమి కాబట్టి హిరణ్య రూపంలో ఉన్న పర్వతంగా దాన్ని చెప్పారు. అది భూమధ్య రేఖా ప్రాంతం. భూమధ్య రేఖా ప్రాంతం ఎప్పుడూ కదలదు. దాని చుట్టూ సూర్యచంద్రాలు తిరుగుతూ ఉంటారు కానీ అది ఎప్పుడూ కదలదు. అది ఖచ్చితంగా ఎప్పుడూ అది ఒక్కలాగే ఉండదు. యజ్ఞం ఉగాండా దేశంలో భూమధ్య రేఖ పాయింట్ ఉంది. మేము ఎప్పుడు 5-6 ఏళ్ల క్రితం ఉగాండా వెళ్ళినప్పుడు ఇది భూమధ్య రేఖ అండి అన్నాడు. మనకేదో స్కేల్ పెట్టి గీసిన రేఖలాగే కనపడింది. అది ఎదురైన చెరువు వైపు నుంచున్నా ఓ ఫోటో దిగాం, అంతకంటే ఏం లేదు. ఇది భూమధ్య రేఖా ప్రాంతంలో అది కూడా చూసాం రా అనుకున్నాను నేను. అంటే భూమధ్య రేఖ దాని గుండా పెడుతుందన్నమాట. అక్కడ రేఖ గీసి ఏమి ఉండదు, ఉంటుంది అలాగే. అంటే అది కదలని ప్రాంతం. అంటే నీ జీవితంలో నువ్వు మేరు పర్వతంలా ఉండాలంటే చలించకుండా ఉండాలి. మనస్సు, శరీరం కాదు. ఇక్కడ చలించకుండా అంటే ఓ చోట కూర్చోమని కాదు. అన్నం ఓడబెడతాడో నీ పనులన్నీ చేసుకో. మనస్సు చలించకుండా ఉండాలి. అన్నిటికీ స్పందించొద్దు. ఇవాళ ఫేస్బుక్లు వాట్సాప్లు వచ్చాక జరుగుతున్న పెంటంతా ఇది. ప్రతిదానికి వీడు వేలెడుతూ ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు పక్క పాకిస్తాన్ గొడవలతో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నానాయాతన పడుతుంటే ఫేస్బుక్లో మీరు చూడండి పెద్ద యుద్ధం జరుగుతోంది. పోలీసులు అదుపులో పెట్టలేకపోతున్నారు. అనవసరపు వ్యాఖ్యలనన్నీ చేసి వర్గాలను రెచ్చగొట్టేస్తున్నారు. వీళ్ళందరినీ పట్టుకోవడం పనే వాళ్ళకి. ఎంతమందిని పట్టుకుని ఏం చేస్తారు? మనకే ఉండాలి జ్ఞానం. అది జరిగేదాన్ని జరగనియాలి, ప్రశాంతంగా ఉండాలి. మనం అలా బయట పెట్టేకూడదు అన్ని విషయాలు ఇక్కడ. పైగా మనం కొట్టుకుంటే ఉపయోగం ఏమిటి ఇక్కడ? ఇదే ధైర్యం.
అలాంటిది ఉండాలి అంటే కాలం పట్ల అవగాహన ఉండాలి. ప్రతివాడికి ఎవడో ఒకడు చేతుల్లో మృత్యు ఉన్నప్పుడు అశేరుకం కశేరుకం దగ్గర నుంచి మొత్తం కాలపురుషుడు వరకు శ్రీమన్నారాయణమూర్తి వరకు ఏదో ఒక రకంగా కాలగర్భంలో కలిసిపోవడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మామూలు అయినప్పుడు నువ్వు దేనికి చింతిస్తున్నావు? వాళ్ళకంటే గొప్పవాడివి కాదు కదా. అలా చింతించకుండా ఉండాలి అంటే లోపల భగవంతుడు ఉన్నాడనే ధైర్యం ఉండాలి. అందుకని సింహం అంటారు ఇక్కడ. ఘన శార్దూల విఖండనక, ఎంత పెద్ద పులినైనా ఏనుగునైనా చంపగలిగింది. అస్త జంతు, సింహం ముందు ఏ జంతువు నిలబడలేదు. అస్తజంతు గిరిశక, అది పర్వతంలోనే శయనిస్తుంది. సింహం ఎప్పుడు కొండ గుహలో ఉంటుంది. పైగా దాని జీవితం ఎంత గొప్పది అంటే 4 గంటలు బయటకు వస్తుంది సింహం, 20 గంటలు గుహలోనే ఉంటుంది. 4 అవర్స్ వర్కింగ్ అవర్స్ దానికి. వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా వర్క్ ఫ్రమ్ గుహలోంచి బయటకు వచ్చేది 4 అవర్స్. అది కూడా ఆడసింహం బయటకు వస్తుంది, మగసింహం రాదు. దాని లెవెల్ దాంది. ఆడసింహం బయటకు వచ్చి శివంగి అంటారు, అది వేటాడుతుంది, ఓ జంతువుని లాక్కొస్తుంది. మగసింహం అక్కడుండి తోలు తీస్తా అంటూ ఉంటుంది. ఇక్కడ అంత ధైర్యం ఇప్పుడు మగాళ్ళు ఎవరికి లేదు. ఇక్కడ అక్కడ నుంచుంటాడు మగసింహం. నుంచి ఏం చేస్తుందంటే ఈ ఆడసింహాన్ని ఎవరు ఏం చేయకుండా గుహ దగ్గరికి ఎవరు రాకుండా కాపలాగా వస్తుంది దాని పని అంతే. ఆ తర్వాత వచ్చిన దాన్ని శుభ్రంగా అవి 2 ఫిల్టర్ కాఫీ చేసుకుని తాగేస్తాయి అంతే, 4 గంటలు. అందుకే ఈవేళ సంపాదనకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామండి మనలో చాలామంది. ప్రతి వాళ్ళకి ఉన్న జబ్బు ఇది. ఈ సంపాదన జబ్బును వదిలించుకోవాలి. ముందు సంపాదిస్తేనే గౌరవం అనే దురభిప్రాయం వదిలించుకోవాలి. సంపాదించడాన్ని బట్టి గౌరవించడం అనే మాట వదిలిపోవాలి. నా తల్లి సహా, ఇక్కడ నా వయస్సు ఉన్న వాళ్ళ తల్లి సహా ఆ తల్లులు ఎవరు ఏమీ సంపాదించలేదండి డబ్బులు. కేవలం ఇంట బయట గౌరవం మాత్రమే సంపాదించారమ్మా. వారిని ఇప్పటికీ కూడా మనం రోజూ తలుచుకుంటున్నాం కదా. సంపాదన గౌరవం అంటారు ఏమిటండి అర్థం లేకుండా. ఈ భర్తకి, ఈ పిల్లలకి, ఈ కుటుంబానికి సేవ చేయడమే నా పని అనుకుని రూపాయి ఆశించకుండా చేశారే, దాన్ని బట్టే కదా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. అమ్మ అని ఆవిడ చనిపోయి ఎన్ని ఏళ్ళు అయింది? 10 ఏళ్ళు. 2012లో పోయింది మా అమ్మ. ఇప్పటికి 13 ఏళ్ళు అయింది. రోజు ఎందుకు ఏడుస్తున్నాం? ఎలాగ? త్యాగం. ఇవాళ అటువంటి మనుషులు కనపడడం లేదు. ఎవరిని చూసినా సంపాదించట్లేదా, నాట్ వర్కింగా అంటే, నాట్ వర్కింగ్ ఏంటండి? ఎలాంటి వర్కింగ్? బోల్డ్ పనులు చేస్తున్నారు ఇంట్లో. ఇక్కడ బ్యాగ్ వేసుకుని బయటకు వెడితేనే వర్కింగా? ఇంత చేసి సంపాదించేది 10,000 25,000. ఇది అసలు ఇంటెందుకు సరిపోతుంది? దీనికో పెద్ద గొడవ. ఆ ధోరణి ముందు మానుకోవాలి. సింహం సంపాదించడానికి ఎక్కువ సమయం పడదు. ఏం ఆలోచిస్తుందంటే, నాకు కావలసిన 100 గ్రాములు మాంసానికి రోజల్లా ఎందుకు కష్టపడాలి నేను పని లేక. ఆ 4 గంటలు వెళ్ళి 2 సింహాలు కలిసి కావలసిన మాంసం ఏదో తాజాగా ఫ్రెష్గా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టదో లేదు, అక్కడ శుభ్రంగా తినేసి అవతల అంతేకాదు, ఎంత తింటుందో మాంసం, మిగిలింది వదిలేస్తుంది. అది సింహం జీవితం అంటే. మిగిలింది వదిలేస్తుంది. సింహంలా నువ్వు బతకాలంటే నీకు అవసరమైందే నువ్వు వాడుకోవాలి, మిగిలింది సమాజానికి వదిలేయాలి. అది సింహం అంటే. ఇవాళ సింహాల్లా బతకట్లేదు చాలామంది. ఎదవ కుక్కల్లాగా నక్కల్లాగా బతుకుతున్నారు. ఎదవ జీవితం ఇది. కుక్క ఏం చేస్తుంది? ఈ సింహం వదిలేసిన మాంసం ఎక్కడో పెంట కుప్పల మీద పడిపోతే దానికోసం ఏడుస్తూ ఉంటుంది. అది ఎందుకు? ఆ కుక్క బతుకు మనకి. సంపాదించే అవకాశం భగవంతుడు అందరికీ ఇవ్వడు, కొందరికే ఇస్తాడు. ఆ ఉన్నవాడు సంపాదించు, నీకు కావలసింది ఉంచుకో, మిగిలింది ఇచ్చేయి. సింహంలో బతకాలి. అప్పుడు మనం లయన్స్ క్లబ్ మెంబర్ అని చెప్పుకోవడానికి కూడా ఊరికే బెల్లెట్టుకుంటే ఉండదు. ఇక్కడ సింహంలా బతకాలి. అందుకని శివుని సింహం ఉంటాడు. ఘన శర్దూల విఖండనో అస్తజంతుకు గిరిశక, పర్వతంలో గుహలో ఉంటుంది సింహం. విషదాకృతిశ్చ, దాని ఆకారం విషదంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. విషదం అంటే వర్ణం, కలర్. దాని పేరు తెలుపు అని అర్థం. సింహం తెల్లగా ఉంటుంది. అంతేకాదు, అది సింహానికి ఓ పేరుంది, పంచాననం అని పేరుంది. పంచాననం అంటే, పంచ అంటే 5 అని అర్థం చెప్పకూడదు. పంచ అంటే ప్రపంచం, విస్తరించిన నోరు కలిగింది. ఆననం అంటే నోరు. ఆ నోరు, సింహం నోరు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? అదే ఊహ. అసలు మెదడుకి పదును పెట్టాలి. సింహం నోరు ఎప్పుడు ఎందుకు తెలుసు? అది నిద్రపోదా? ఇంక పనులు ఏముండవు. ఇప్పుడు ఆ నోరు తెరిచి కూర్చుంటుందా? ఎందుకు కూర్చుంటుంది అంటే? సరే, ఈ మాట అన్నది ఎవరు? సింహం కాదు, మనిషి అన్నాడు. మనిషిని చూసినప్పుడల్లా సింహం నోరు తెరుస్తుంది. అందుకని వాడు దానికే పేరెట్టాడు. ఈ మాట పెట్టింది ఎవరు? ఒక మనిషి పెట్టాడు. సింహానికి సింహం పేరెట్టదు కదా. వాళ్ళకి బారసాలు అది లేదు సింహాలకి. పార్టీ
కిట్టి పార్టీ ఇవన్నీ లేవు. అంటే సింహానికైనా పులికైనా పేరు ఎవరు పెట్టారు? మనిషి పెట్టాడు. మనిషి ఎప్పుడు పెడతాడు? చూశాకే కదా. వీడు చూడగానే రారా వెల్కమ్ అంది లోపలికి. అందుకని వాడు పంచాననహ అని పేరెట్టాడు. తెరిచిన నోరు కలిగింది. అంచేది విశదాకృతిశ్చ, తెల్లని ఆకారం, తెరిచిన నోరు కలిగింది. చేతక్కుహరే పంచముఖ, సింహాన్ని పంచాననహ అంటారు, పంచముఖ అన్నారు. ఇది సింహం రూపంలో చెప్పి శంకరాచార్య ఎంత గొప్ప కవి అంటే సరిగ్గా అన్ని పదాలు శివుడికి సరిపోతాయి, మీరు చూసుకోండి అన్నాడు. కరలగ్న మృగ, శివుడి చేతుల్లో ఎప్పుడూ మృగం ఉంటుంది, ఒక లేడి ఉంటుంది. ఎక్కడదా మృగం? దక్షయజ్ఞ సంహారం కోసం, విధ్వంసం కోసం వీరభద్రుణ్ణి పంపిస్తే ఆ దక్ష యజ్ఞం మొత్తం శివుడికి భయపడి ఒక మృగరూపం ధరించింది. ఆ మృగాన్ని శివుడు బాణం వేసి వేటాడాడు. అప్పుడు దాని తల తెగింది. ఆ తెగిన మృగశిరస్సు చేతిలో ఉంది. అప్పుడే మృగశిర నక్షత్రం ఏర్పడింది. ఇది ఖగోళ శాస్త్ర కథ, భారతీయ ఖగోళ విజ్ఞానం. నిన్నగాక మొన్న వెళ్ళిపోయిందే మృగశిర, వేళ మృగశిర అనుకుంటాను కూడా అంతే. మృగశిర నక్షత్రం నాడు ఈ మాట చెప్పుకుంటున్నాం పుణ్యాత్మలో. మృగశిర నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, ఇవి శివుడు సంబంధించిన నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక దగ్గర నుంచి కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, ఈ 4 శివుడు నక్షత్రాలు. కృత్తిక నుంచే కార్తికేయుడు పుట్టాడు. రోహిణి అంటే చంద్రుడికి చాలా ఇష్టమైన భార్య అంటారు. భార్య ఏం కాదు, ఆవిడ నక్షత్రం, అదో గోళం, అదో మట్టి. చంద్రుడికి దగ్గరగా ఉంటుంది, అంతకంటే లేదు. రోహిణి, అది చంద్రుడు కూడా శివుడి శిరస్సు మీద ఉండేవాడు కదా. మృగశిర అంటే ఈ మృగశిర నక్షత్రం ఆ కాలంలో ఆకాశంలో నక్షత్రాల సమూహం నుంచి విడిపోయింది. అప్పుడు రాసులన్నీ మారాయి. అంతకుముందు 12 రాసులు ఉండేవి కాదు, 9 రాసులే ఉండేవి. ఈ శివుడు దక్షయజ్ఞ విధ్వంసం చేశాక మృగశిర నక్షత్రం విడిపోయి మిగిలిన రాత్రులు కూడా విడిపోయి రాసు నక్షత్రాల సముదాయం మారి రాసుల సంఖ్య పెరిగింది. 12 రాసులైంది. ఇప్పుడు 12 రాసులు ఉన్నాయి. దక్షయజ్ఞం జరగకముందు 9 రాసులే ఉండేవి. ఈ ఖగోళ శాస్త్ర కథని ఈ దక్షయజ్ఞంతో ముడిపెట్టి చెప్పారు. అందుకని కరలగ్న మృగ, శివుడు చేతిలో మృగం ఉంటుంది. ఇప్పుడు కరీంద్రభంగ, గజాసురుణ్ణి సంహరించాడు కదా, వినాయకుడు కథ అంతా అదే కదా. అందుకని కరీంద్రభంగక, ఘన శార్దూల విఖండనక, పులి చర్మాన్ని ధరించాడు కదా ఆయన ఖచ్చితంగా. శార్దూల విఖండనక అస్తజంతువు, ఇందాక చెప్పుకున్నా కదా మొత్తం కంపెనీ మూసేస్తాడని. జీవులందరినీ పట్టుకుపోయేది ఆయనే చివరిలో ప్రళయకాలం. కాలాగ్ని కాలాయ త్రికాగ్ని కాలాయ కాలాయ, మొత్తం సంహారం చేసి లోకాలన్నీ మూసేసేది ఆయనే కదా. అస్తజంతువు, జంతువులు కాదు అన్ని జీవుల్ని అస్తమింపజేసేటువంటి కాలస్వరూపుడు శివుడే. గిరిశక, సింహంలాగా ఈయన కొండ మీదే ఉంటాడు కైలాస పర్వతం మీద. విశదాకృతిశ్చ, సింహం తెల్లగా ఉంటుందన్నారు. శివుడు తెల్లగానే ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు, మా పలుకులమ్మ సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. అంచేత శివుడు తెల్లగా ఉంటాడు ఎప్పుడు, అమ్మవారు నల్లగా ఉంటాడు. ఆయన ఒకసారి ఆక్షేపించాడు అమ్మవారిని, నల్లగా ఉన్నావు, నేను కాబట్టి చేసుకున్నా, ఎవడు చేసుకోడు పో అన్నట్టు. దెబ్బలాడుకుందుకు ఏదో ఒకటి ఉండాలి కదా సరదాకి. ఏం దెబ్బలాటలేవు. ఆవిడకి మంట వచ్చేసింది, కోపం వచ్చేసింది. అమ్మవారైనా ఆడదే లెక్కే, నన్ను అంటావు నువ్వు, కావాలని చేసుకుని ఇప్పుడు అంటావు నల్లగా ఉన్నానని. నేను నల్లగా ఉంటే నీకంటే అందంగా లేనా నేను అని కోపం వచ్చి అమ్మవారు అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసింది తెల్లగా మారడానికి. అంతేగాని బ్యూటీ క్లినిక్కి వెళ్ళలేదు రంగేసుకుందామని. అంత దమ్ముంటే తపస్సు చేయాలి, శాశ్వతమైన సౌందర్యం వస్తుంది. ఇదేమిటిది అథవా రంగులు పూసుకోవడం ఇక్కడ, ఇది మళ్ళీ రాత్రి చెరపలేక చావాలి దీన్ని. అంత దమ్ము ఉంటే నిజంగా సౌందర్యం పెరగాలి అంటే తపస్సు చేయాలి, ఈశ్వర ధ్యానం చేయండి. మొహమాటం లేకుండా చెబుతున్నా. సౌందర్యం కావాలి అన్నారు, అమ్మవారి ధ్యానం చేయండి అమ్మ, అపూర్వమైన సౌందర్యం వస్తుంది. మామూలుగా కాదు, లోకాలన్నీ వశ్యమైపోతాయి. తస్య వశ్యా భవంతి స్త్రియ పూరుషాః, తస్య లీలా సరోవారితి, తస్య కేళీవనం నందనం, తస్య భద్రాసనం భూతలం, తస్య వాగ్దేవతా కింకరి, తస్య జాజ్ఞాక్షరీ శ్రీ స్వయం. శ్యామలా దండకంలో కాళిదాసు చెప్పిన మాట. ఏనవాత్వం సనాథాకృతిర్భావ్యసే, అర్ధనారీశ్వర స్వరూపంగా ఎవరు పార్వతీ పరమేశ్వరుల్ని విడదీయకుండా కలిపి ఆరాధిస్తారో వారి జీవితం ఎలా ఉంటుందంటే తస్య వశ్యా భవంతి స్త్రియ పురుషాః, లోకంలో ఉండే స్త్రీలు పురుషులు భేదం లేకుండా వాడు వెనకాల పడతారు మొత్తం అంతా, వాడు వద్దుమర్రం ఉంటున్నా సరే. తస్య వశ్యా భవంతి స్త్రియ పురుషాః, తస్య లీలా సరోవారిధిః. అతనికి ఏదైనా సముద్రంలో పడిపోవలసిన పరిస్థితి వస్తే అది ఆడుకునే సరస్సు అవుతుంది. తస్య వాగ్దేవతా కింకరి, సరస్వతీదేవి ఆయనకి సేవ చేస్తుంది అమ్మవారి అనుగ్రహం కారణంగా.
నువ్వు మాట్లాడరా నేను చూసుకుంటా అంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అర్థాలు ఆవిడ పెట్టుకుంటుంది అంతే. అది అర్థవంతమైన వాక్యే అవుతుంది. ఆ వాక్కు వ్యర్థం కాదు. ఇంత వైభవం పట్టాలంటే ఆరాధన చేయాలండి. ఏదో మేకప్ వేసుకుంటారండి, దరిద్రం ఇక్కడ. మేకప్ కూడా చాలా గొప్ప మాట అండి. మేకప్ అంటే ఏమిటి? రంగులు వేసుకోవడం కాదు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్. అది చేయండి. 3 రోజులు ప్రవచనం విన్నారు కదా, మీరేం మారారో చూసుకోండి. అది మేకప్, మేకింగ్ అప్. మనం ఉన్నతంగా ఎదగాలి కదా. వెనకముందు ఒకలాగా, విన్నాక ఒకలాగా, ఇంకెందుకు పని లేక. జీవంటోన్ వాడాక ఒకలాగా, వాడకముందు ఒకలాగా ఉంటే అలాగా. మా చిన్నతనంలో ప్రకటన, పెద్ద ప్రకటన అది. జీవంటోన్ వాడకముందు సన్నగా రమణారెడ్డిలా ఉండేవాడు, జీవంటోన్ వాడాక ఇలా ఉండేవాడు. దాన్ని బట్టి అందరం దాన్ని కొనేసాం. జీవంటోన్ వాడాక ఒకటి కనపడాలి కదా. మరి నువ్వు యాత్రకి వెళ్ళొచ్చావు, మళ్ళీ కిందకు వచ్చావు. ఆ గొడవలన్నీ అలాగే ఉన్నాయి. ఇంక నువ్వు యాత్రకి ఎందుకు వెళ్ళావు? పని లేక. ఒక మాత్ర వేసుకుంటే కొంత మార్పు వస్తుంది శరీరంలో. ఒక యాత్ర చేస్తే మార్పు రావద్దా అండి? బుద్ధి ఉండొద్దా? కసి వెళ్ళొచ్చావు, మనిషిలో మార్పు రావద్దా? ఉన్నతంగా ఎదగద్దా? కొన్ని బంధాలు వదిలించుకోవద్దా? విశాలంగా ఉండొద్దా? ఎదవత్తా కదా. ఏదో ప్రసాదం గురించి నాకెందుకు పెట్టలా ముందు? ఇది గొడవ ఇక్కడ. నువ్వు నాకు పెట్టావు, ఎప్పుడు పక్కింటి వాళ్ళకి పెడతావు. ఏంటి గొడవ? ఇంత చేస్తే తీర్థం గురించి, ప్రసాదం గురించి. కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా బుద్ధులు మారకపోతే మనం ఏం ఎదిగినట్టు? ఇదే మేకప్, మేకింగ్ యువర్ సెల్ఫ్ అప్. ఓ ప్రవచనం విన్నా, ఓ పుస్తకం చదివినా, ఓ గుళ్ళోకి వెళ్ళినా, ఏం చేసినా నువ్వేమైనా మారేవా? మారడం అంటే దిగజారడం కాదు, పైకి ఎదగాలి. లేనప్పుడు మేకప్ దేనికి? ఉట్టి రంగులు వేసుకుంటే ఉపయోగం అంటే డబ్బు ఖర్చు తప్ప. పైగా మొహాలు పాడైపోతున్నాయి. వీటి మళ్ళీ వదిలించుకోవడానికి ఒక పెద్ద శని, అదో ఖర్చు. అందుకని అమ్మవారికి ఇవేం నచ్చక తపస్సు చేసింది. నేను తెల్లగా మారాకే ఇంటికి వస్తానని చెప్పింది ఆవిడ. ఈ అనవసరంగా అన్నవరా బాబు, ఇప్పుడు ఇంట్లో వంట లేకుండా పోయింది అనుకున్నాడు. అంత పట్టుదల ఆవిడకి, అంతే. మళ్ళీ రాలేదు 4 ఏళ్ల పాటు. ఈయన ఎందుకైనా మంచిది, అక్కడ కనపడిన ఒక భటుడు ఉంటే వాడు ఎద్దు రూపంలో ఉంటాడు. ఆవిడ పంపించాడు. పులి రూపంలో ఉంటాడు. ఉంటే నువ్వు వెళ్ళి కాస్త చూసుకో, ఆవిడకి తెక్కెక్కువ. ఈయనకే తెక్కెక్కువ, తెక్క శంకరయ్య అంటారు. ఆవిడకి తెక్కెక్కువ, పాపం అక్కడ ఏమైనా గొడవ పెడుతుంది, చూసుకో, కాస్త చూసుకో, జాగ్రత్త చూసి ఏదో మాట అన్నాను వెళ్ళిపోయింది. ఈవిడు వ్యాఘ్రం రూపంలో అక్కడ ఉండి అమ్మవారు తపస్సు చేస్తుంటే అలా ఉండిపోయాడండి. అలాగా కదలలేదు అక్కడి నుంచి. శివుడాజ్ఞ. కొన్ని రోజులు అయిపోయాక అమ్మవారు కళ్ళు తెరిచి ఆయన చూసి, నువ్వెక్కడి నుంచి వచ్చావండి? కైలాసం నుంచి వచ్చానని చెప్పాడు. శివుడు పంపించాడని చెప్పరా. పంపించారంటే ఆయన ఎవరు పంపడానికంటే కోపం కదా. మళ్ళీ నా మీద జాలోటా అంటుంది. నాకు అక్కర్లేదంట. అప్పుడు నేను, అమ్మా నువ్వు మా తల్లివి, ఆయన తండ్రి అయితే నువ్వు తల్లి కదా, నువ్వు ఒంటరిగా ఏమీ తినకుండా తపస్సు చేస్తే మేము ఊరుకుంటామా? నందీశ్వరుడు పంపించాడమ్మా, అమ్మ సంగతి చూసుకోరా జాగ్రత్తగా అని. అందుకని నేను వచ్చా, నువ్వు కదిలే వరకు నే కథంలో అన్నాడు. ఆ తపస్సు పూర్తయ్యాక ఆ వ్యాఘ్రాన్ని శివుడి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారు ప్రత్యేకం, ఆవిడ తెల్లగా మారింది. అంతకుముందు కాళీ, ఆ తర్వాత గౌరీ. కాళీ అంటే నల్లగా ఉంటుంది, గౌరీ అంటే తెల్లగా. గౌరవర్ణం అంటే తెలుపు. అక్కడి నుంచి ఆవిడ్ని గౌరీ అన్నారు. గౌరీదేవి అంటే తెల్లగా ఉంటుంది. కాళీ అంటే కాలం అంటే నలుపు కదా, కాళీ నల్లగా ఉంటుంది. తెల్లగా మారాకే వచ్చింది. అప్పుడు ఈ వ్యాఘ్రాన్ని తీసుకొచ్చి, వీడు ఎంత అమాయకుడో, కొడుకంటే వీడు వినాయకుడు కాదు, కుమారస్వామి కాదు, వీడికి ఏమైనా ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పింది. నా ఎదురుగానే కూర్చున్నాడు పెద్ద బాడీగార్డ్ లాగా, కదలలేదు పాపం. అతనికి రిటి అని పేరు పెట్టి శివుడు తన భటుల్లో ఒకడిగా చేర్చుకుని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. అది రిటి అనే భటుని యొక్క చరిత్ర. అమ్మవారికి ఆయన కాపలా కాశాడు, రక్షణలో ఉండిపోయాడు. అంత పట్టుదల ఆవిడకి ఉండాలి. పట్టుదల ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆ విషయంలో ఉండాలి. తపస్సు చేయాలి, దానికోసం ధ్యానం చేయాలి, జ్ఞానం పొందాలి. ఏదో భౌతిక సాధనాలు వాడతారేమిటి? అవి ఎన్ని వాడితే మాత్రం ఏం వస్తుంది? ధ్యానమే కనుక చేస్తే 6 నెలల్లో మీ కంఠస్వరం మారుతుంది. చేసి చూడండి. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే జపాన్ని మానకుండా రోజుకు పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట నియమం పెట్టుకుని చేసి చూడండి. 6 నెలల్లో వచ్చే మార్పు, స్త్రీ పురుష భేదం లేదు, పెద్ద చిన్న భేదం లేదు. గొంతు మారిపోతుంది, అద్భుతంగా ఉంటుంది. ఘంటసాల గొంతులో ఉంటుంది, పీసీసీల గొంతులో ఉంటుంది, ఆడవాళ్ళ గొంతులు అయితే. ఎలా వచ్చింది ఈ మార్పు అనుకో, నువ్వు పాట పాడు, పద్యం పాడు, ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకొక ఏడాది పాటు ఆ ధ్యానాన్ని అలాగే కొనసాగిస్తే ముఖంలో వర్చస్సు వస్తుంది ఖచ్చితంగా. బ్రహ్మ తేజస్సు అంటారు. నువ్వు ఏమి ఊరికే మొహం కడుక్కుని బొట్టెట్టుకుంటే చాలు, చాలా ఆకర్షణీయంగా ఉంటావు. అది సౌందర్యం. అది ఇంకా 3-4 ఏళ్ళు కొనసాగితే అద్భుతం. 5 ఏళ్ల పాటు కనుక ఆ ధ్యానాన్ని, ఆ జపాన్ని అలాగే కొనసాగిస్తే వాక్సిద్ధి వస్తుంది. వాడు ఏమంటే అది అవుతుంది ఖచ్చితంగా.
ఇన్ని ప్రయోజనాలు జపం వల్ల తపం వల్ల ఉన్నప్పుడు జపానికి తపానికి ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు కదా, రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేదు కదా, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా, మన ఇంట్లో మనం కూర్చుని చేయొచ్చు కదా. ఇది చెయ్యకుండా ఊరికే భౌతిక సాధనాలు పెంచుకుందామని చూస్తారు ఏమిటండి? అమాయకంగా డబ్బు ఖర్చు అయిపోతుంది, శ్రమ అయిపోతుంది. అది భక్తి అంటే లెక్క. భక్తి ఉంటే నీకు డబ్బు ఖర్చు అవ్వదు, అసలు భయం ఉండదు, అప్పులు ఉండవు. అప్పుడు ధైర్యం వస్తుంది. ఎలాగ గిరీశో విశదాకృతిశ్చ, తెల్లగా ఉంటాడు ఆయన. చేతక్కొకరే పంచముఖ, శివుడు కూడా పంచముఖుడే. ఈశానము, సర్వజ్ఞము అని 5 సదాశివము అంటూ 5 ముఖాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇలా పంచముఖుడు, శివుడు పంచాననుడు, సింహమేమో తెరిచిన నోరు. ఇక్కడ 5 ముఖాలు అనుకుంటాయి. చేతక్కొకరే పంచముఖమోస్తి, సింహం కొండ గుహలో ఉంటుంది, మన గుండె గుహలో శివుడు ఉన్నాడు. మనకి ధైర్యానికి లోటు ఉంటుందా? కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనో అస్తజంతుకు గిరిశో విశదాకృతిశ్చ చేతక్కొకరే పంచముఖోస్తి మే కుతోభీః.